Hi friends, welcome to my channel. So మనం లాస్ట్ వీడియోలో డే టైం ఫంక్షన్ డిస్కస్ చేసాం కదా. ఓకే సో ఈరోజు కలెక్షన్స్ డిస్కస్ ఓకే ఒక వేరియబుల్ క్రియేట్ టెస్ట్ ఫస్ట్ ఓకే సో డేటా టైప్ స్ట్రింగ్ తీసుకున్నాం అలానే యాక్టివిటీస్ సెట్ వేరియబుల్ యాక్టివిటీ సెట్టింగ్స్ ఓకే సో డైనమిక్ అంటే ఫంక్షన్స్ ఓకే ఇప్పటిదాకా స్ట్రింగ్ మ్యాథ్ లాజికల్ డేటా ఈ ఫంక్షన్స్ అన్ని గురించి డిస్కస్ చేసాం కదా ఇప్పుడు కలెక్షన్స్ ఓకే సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే సో అంటే అన్ని కూడా అరే టైప్ లాగా ఉంటుంది బట్ ఇట్స్ వెరీ ఈజీ ఓకే సో కంటైన్స్ ఫంక్షన్ ఫస్ట్ సో దీని మీద మౌస్ అవుట్ చేస్తే కంటైన్స్ సో 3 ways లో ఉంటుంది స్ట్రింగ్ ప్రొవైడ్ చేయొచ్చు లేకపోతే అరే ప్రొవైడ్ చేయొచ్చు లేదా ఆబ్జెక్ట్ ప్రొవైడ్ చేయొచ్చు వీ కెన్ ప్రొవైడ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ సో మీకు 3 versions లో ఉంటుంది గుర్తుంచుకోండి ఓకే సో స్ట్రింగ్ అరే అండ్ ఆబ్జెక్ట్ విత్ ఇన్ ద ఆబ్జెక్ట్ సంథింగ్ ఓకే సో నేనైతే ఫస్ట్ స్ట్రింగ్ చూద్దాం సో హలో ఓకే సో బేసికల్గా ఇది అవుట్పుట్ ఏంటంటే బూలియన్ అనమాట అంటే ట్రూ ఆర్ ఫాల్స్ సో కంటెంట్స్ ఏంటంటే మీరు విత్ ఇన్ ద స్ట్రింగ్ లో ఏదైనా స్ట్రింగ్ కనుక్కోవాలి అంటే ఉందా లేదా చెక్ చేయడం కోసం కంటెంట్స్ అనే ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం అనమాట ఓకే సో ఇక్కడ ఎందుకు వస్తుందంటే మనం ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేసామో ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ స్ట్రింగ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఇలా వస్తుంది ఇట్స్ నో ప్రాబ్లం సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే వేరియబుల్లో బూలియన్ తీసుకుందాం సో ఓకే చూడండి ఇప్పుడు వార్నింగ్ అనేది పోయింది రన్ ఓకే సో వర్క్ అవుతుందా లేదా చూద్దాం ట్రూ అన్నమాట ఓకే ఉంది కాబట్టి ట్రూ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ అలానే ఇంకొక వేరియబుల్ కూడా క్రియేట్ చేద్దాం ఇది వచ్చేసరికి అరే తీసుకుంటాను ఓకే అదే కదా ఇక్కడ వాల్యూ కూడా ప్రొవైడ్ చేశాను కాపీ పేస్ట్ సో బేసిక్గా ఇక్కడ హలో వెంకట్ ఇక్కడికి వచ్చేసరికి సో సెట్టింగ్స్ వేరియబుల్స్ సెకండ్ ఓకే సో బేసికల్గా అంటే ఈ అరేలో 3 ఉందో లేదో చెక్ చేద్దాం లేకపోతే వేరే నెంబర్ అంటే ఫాల్స్ వచ్చింది ఓకే సో ఇందాక స్ట్రింగ్ డిఫైన్ చేసినాం బట్ ఇప్పుడు వచ్చేసరికి అరే వేరియబుల్ అనేది ఇక్కడ దీనికి ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాం సో ఇది ఫాల్స్ రావాలి ఇది ఫాల్స్ రావాలి ఇది ట్రూ రావాలి ఓకే లెట్స్ సీ దట్ సో యూ కెన్ రన్ సేవ్ ఆన్ రన్ I think a refresh refresh is mandatory. ఒకసారి we need to do that. I don't know. రీజన్ ఏంటని అంటే మనం కంటిన్యూస్ హిట్ చేయడం వల్ల వస్తుందా లేకపోతే ఏంటని మనకైతే తెలియదు జస్ట్ రిఫ్రెష్ చేస్తే మళ్ళీ సెపరేట్ అయింది ఇప్పుడు రన్ సారీ రన్ ఫస్ట్ ఇది ట్రూ రావాలా సెకండ్ ఫాల్స్ రావాలి ట్రూ ఇది ఫాల్స్ చూసారా ఇలా మనకి కంటెంట్ ఫంక్షన్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది ఓకే సో దాని తర్వాత
ఇంకేం ఫంక్షన్స్ సో empty ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ wait a second okay sorry empty రాయాలి కదా ఇక్కడ చూడండి కూడా ఎన్ని వర్షన్స్ ఉన్నాయి 3 వర్షన్స్ ఉన్నాయి అంటే అరే ఇవ్వచ్చు స్ట్రింగ్ ఇవ్వచ్చు ఆబ్జెక్ట్ ఇవ్వచ్చు గుర్తుంచుకోండి సో ఎంటీ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే మీరు ఇచ్చిన స్ట్రింగ్ కావచ్చు మీరు ఇచ్చిన ఆబ్జెక్ట్ కావచ్చు మీరు ఇచ్చిన అరే కావచ్చు అది ఎంటీ అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది సో నేనైతే అరే ఇస్తాను సో ఇదంతా రిమూవ్ చేద్దాం సో ఫస్ట్ కదా ఇక్కడ నేను వేరియబుల్ ఇది ఉంది కదా ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేద్దాం ఓకే సో దీని డేటా టైప్ అనేది అరే ఇస్తున్నాం బట్ ఇక్కడ నేను అరేకి ఏమి ఇవ్వటం లేదు ఓకే ఇందాక దాంట్లో వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ వాల్యూస్ లేవు సో ఆల్రెడీ మనం డిఫైన్ చేస్తున్నాం కదా ఓకే దీనికి ఇద్దాం సెట్టింగ్స్ ఓకే సో ఎంటీ థర్డ్ ఓకే సో ఫస్ట్ ఫాల్స్ ఇది ట్రూ రావు ఓకే ఫస్ట్ ఫాల్స్ ఇది సెకండ్ ఇది ట్రూ రావు let's click on run save and run simple empty or non-empty మీరు string and pass చేయొచ్చు array pass చేయొచ్చు object pass చేయొచ్చు we can do anything okay రెండు కూడా సక్సెస్ కదా false చెప్పే కదా false ఎందుకంటే ఇది empty కాదు బట్ ఇది వచ్చేసరికి empty అన్నమాట ఓకే సో ఇలా మనకి ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఉంటాయి ఓకే సో దాని తర్వాత ఏం ఫంక్షన్స్ ఉన్నాయి ఓకే ఫస్ట్ ఓకే సో బేసికల్గా ఫస్ట్ ఏంటంటే మనం అరేలో ఏదైతే ఫస్ట్ ఎలిమెంట్ ఉందో అది రిటర్న్ చేస్తున్నాం ఓకే ఫస్ట్ ఓకే సెకండ్ వెళ్దాం ఓకే సో ఫస్ట్ ఏంటంటే సో బేసికల్గా రిటర్న్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది పాసింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ద ఫంక్షన్ చూడండి ఇక్కడ ఈ అరే పాస్ చేస్తే మనకి ఏమొస్తుంది 0 వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 0నే కదా ఓకే సో అలానే దీనికి కూడా సెకండ్ లాస్ట్ అనే ఫంక్షన్ ఓకే సో అది కూడా ఇద్దాం ఓకే సార్ సో లాస్ట్ సో మీకు కావాలంటే ఇక్కడ కూడా చెప్తాను సో ఫస్ట్ అలానే లాస్ట్ ఓకే సో మీరు మౌస్ అవుట్ చేస్తే వస్తుంది లాస్ట్ లో 0 2 3 ఏమొస్తుంది 3 వస్తుంది ఎందుకంటే అది లాస్ట్ ఉంది కాబట్టి ఓకే సో వేరియబుల్స్ లో సెకండ్ దట్స్ ఇట్ క్లిక్ ఆన్ ఓకే సో ట్రై టు రన్ ఇట్ గుడ్ సో ఇది ఎందుకు ఫెయిల్ అయిందంటే బేసికల్గా అది సో ఇంటీజర్ ఓకే సో డేటా టైప్ అనేది ఇంటీజర్ మార్చాను ఎందుకు ఇంటీజర్ మార్చాను అంటే మీరు అబ్జర్వ్ చేస్తారా సో ఫస్ట్ అనేది ఏంటిది అది బూలియన్ కాదు కదా సో బట్ ఐ డోంట్ నో బూలియన్ మరి ఎందుకు మౌస్ అవుట్ చేస్తే బూలియన్ వస్తుంది జనరల్గా ఏంటి మీరు స్ట్రింగ్గా లేకపోతే ఏది ఇస్తుంది ఇప్పుడైతే నేను ఇంటీజర్ ఇచ్చాను కాబట్టి ఇంటీజర్ రావడం అందువల్ల నేను ఇంటీజర్ సెలెక్ట్ చేశాను సో ఐ థింక్ ఇప్పుడు రైట్ రావచ్చు సో ఫస్ట్ లాస్ట్ వాటికి అరే ఏంటంటే లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ ఉన్నాయి అనమాట బట్ ఇందాక డేటా టైప్ వచ్చేసరికి నేను బూలియన్ సెలెక్ట్ చేశాను అందువల్ల ఎర్రర్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇంటీజర్ కింద సెలెక్ట్ చేశాను ఇప్పుడు చూడండి కరెక్ట్ వచ్చింది ఏముంది 3 వచ్చింది ఈ అరేలో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 3నే కదా ఓకే సో దాని తర్వాత లాస్ట్ ఎంత 39 ఓకే 39 కదా సో 3 వచ్చేసరికి ఫస్ట్ లాస్ట్ వచ్చేసరికి 39 ఓకే అంటే ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతున్నాను ఓకే చిన్న చిన్న విషయాలు అన్నమాట ఇక్కడ పెద్ద కాంప్లికేటెడ్ ఉండదు కొంచెం తెలుసుకుంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ టు అండర్స్టాండ్ సో దాని తర్వాత ఓకే ఇంటర్సెక్షన్ అన్నది ఓకే సో ఇంటర్సెక్షన్ అంటే ఏం లేదన్నమాట
2 అరేస్ ఇచ్చినప్పుడు సో ఏదైతే కామన్ ఉంటాయో వాటి యొక్క వాల్యూస్ అన్నమాట. ఓకే, సో చూద్దాం. సో ఇంటర్సెక్షన్ ఇక్కడ నేను 2 అరేస్ ఇస్తాను, సెకండ్ కామన్, థర్డ్ అని ఇస్తాను. ఓకే, సో కాకపోతే ఇది అరే రిటర్న్ చేస్తుంది. సో చూడండి, మౌస్ అవుట్ చేస్తే అరే వస్తుంది. కాబట్టి మనం డేటా టైప్ కింద ఇంటీజర్ ఇచ్చినాం అలాగా. ఓకే, సో అలానే డేటా టైప్ కూడా మారుస్తాను, వేరియబుల్ అరే. ఓకే, సో బట్ ఇక్కడ మనం వేరియబుల్ కూడా ఇవ్వాలి, సెకండ్ అరే ఇవ్వాలి కదా, అది ఎంటీ కాకుండా. సో ఏదో ఒకటి సంథింగ్ కొంచెం మ్యాచ్ అయితే చాలు. ఓకే, ఇది ఇద్దాం. ఇది రిమూవ్ చేయండి, బిలో వన్. సో గైస్, నేను ఇక్కడ 3 వేరియబుల్స్ క్రియేట్ చేస్తాను. ఇది ఫస్ట్ వేరియబుల్, ఈ వేరియబుల్ సెట్ వేరియబుల్ యాక్టివిటీకి డిఫైన్ చేస్తాను. ఇది సెకండ్, థర్డ్ 2 కూడా అరే టైప్స్ అన్నమాట. ఫస్ట్ దాంట్లో అరే ఎలిమెంట్స్ ఉన్నాయి, సెకండ్ దాంట్లో అరే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఏదైతే ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఉంటాయో వాటిని నేను అవుట్పుట్ కింద డిస్ప్లే చేస్తున్నాను. సో చూడండి, సో ఓకే, లెట్ మీ క్లిక్ అండ్ రన్, సేవ్ అంటాను. చూడండి, సో 38, 39 అంతే కదా. 38, 30 ఇక్కడ 38, 39 అనేది ఇక్కడ అంటే రెండిట్లో కామన్ ఏదైతే ఉందో అది అనమాట ఇంటర్సెక్షన్. సో అలానే మనకి ఏమున్నాయి, అలానే యూనియన్ అనేది కూడా ఉంది, కావాలంటే చూడండి. ఓకే, సో యూనియన్ ఉంది కదా, సో ఇది కూడా చూద్దాం. సెకండ్ కామన్, దట్స్ ఇట్. ఓకే, సో క్లిక్ అండ్ ఓకే, సో రన్, సేవ్ అన్నమాట. రన్ అవుతుంది. చూడండి, సో యూనియన్ అంటే అన్ని వచ్చేసినాయి కదా, కాబట్టి డూప్లికేట్స్ ఏం రాలేదు. సో ఓకే, అర్థమైంది కదా. సో యూనియన్ అంటే ఇలా అన్నమాట, అంటే రెండింటిని కంబైన్ చేసి డూప్లికేట్స్ ఉంటే రిమూవ్ చేస్తుంది. అలానే మనకి సో ఇంకొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. లాస్ట్ ఫస్ట్ చూసాం లెంత్. ఓకే, వెరీ ఈజీ. ఓకే, అరే ప్రొవైడ్ చేద్దాం. ఓకే, సో కాకపోతే ఇది ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది కదా, ఇక్కడ మళ్ళీ మార్చాలి మనం. సో ఇలా చేంజ్ చేస్తూ ఉండాలి, చేసేది ఏంటో. సో క్లిక్ అంటాం అంటే ఎన్ని ఆ అరేలో ఎన్ని ఐటమ్స్ ఉంటే వాడి యొక్క లెంత్ అనేది రిటర్న్ చేస్తుంది. ఇది దాట్స్ ఇట్, ఇక్కడే పెద్ద కష్టం ఉంది. దట్స్ ఇట్. ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. కావాలంటే లెక్కేసుకోండి, 1 2 3 4 5. దట్స్ ఇట్. ఓకే, సో కరెక్ట్గా వచ్చినాయి కదా, అదన్నమాట. సో దాని తర్వాత ఇంకేముంటాయంటే ఓకే, సో టేక్ స్కిప్ ఏంటంటే, సో స్కిప్ అంటే ఎన్ని స్కిప్ చేయాలి, టేక్ అంటే ఎన్ని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్కిప్. ఓకే, సో ఇది తీసుకుంటాను, 2 అని స్పెసిఫై చేశాను కాబట్టి ఇది అరే రిటర్న్ చేస్తుంది. సో మళ్ళీ ఇక్కడ డేటా టైప్ మార్చాలి. ఓకే, అరే. ఓకే, లెట్స్ సో 2 అని ఇచ్చాం కదా, స్కిప్ 2. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా క్లారిటీ ఉంటుంది. ఏమొచ్చినాయి, 6 38 39 అంటే విత్ ఇన్ ద అరేలో మనకు 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే 5 ఎలిమెంట్స్ లో నేను ఎన్ని స్కిప్ చేయమన్నాను, 2 స్కిప్ చేయమన్నాను. అందువల్ల 3 53 పోయింది, 6 38 39 ఈ 3 మాత్రమే మనకి అవుట్పుట్ లో వచ్చినాయి. ఓకే, దాట్స్ ఇట్. అలానే మనకి టేక్ అనేది కూడా ఉంది. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫంక్షన్స్ లో టేక్. ఓకే, సో టేక్. సో
సో ఇదేంటంటే అరే ఇది కూడా అరే రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఎన్ని తీసుకోవాలి? ఓకే, ఒకటి రెండు. ఇప్పుడు ఏంటి 5 ఉన్నాయి కదా, 5 అరే ఎలిమెంట్స్ లో మనం టేక్ ఎన్ని చెప్పినా, 2 చెప్పినా అంటే ఫస్ట్ 2 వస్తాయి. ఇందులో స్కిప్ కాబట్టి ఫస్ట్ 2వి మిగతా 3 వచ్చినాయి. ఇదంతా ఇంటర్లింక్ అనమాట. దట్స్ ఇట్ 350. ఇందాకేంటి స్కిప్ 2 అంటే ఈ 2 స్కిప్ అవుతాయి, ఈ 3 వస్తాయి. ఇప్పుడు టేక్ అన్నాం కాబట్టి ఈ 2 వస్తాయి, మిగతా 3 పోవాలి. దట్స్ ఇట్. ఓకే, సో ఇలా మనకేంటంటే సో అన్ని ఫంక్షన్స్ అనేది చాలా అంటే డీసీగా సజెస్ట్ అంటే ఎస్ఎంటీ లాస్ట్ జాయిన్ ఇవన్నీ కూడా మనకి ఈజీ అనమాట. ఓకే, సో అయితే మనం ఇప్పుడు దాకా సో ఈ కన్వర్షన్ ఫంక్షన్ తప్ప అన్నీ డిస్కస్ చేసాం అనమాట. సో రేపైతే కన్వర్షన్ ఫంక్షన్స్ ఏంటనేది ఒక వీడియో చేస్తాం అనమాట. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేసు ఈ వీడియో మీకు నచ్చాలి, లైక్, షేర్, subscribe. So thank you so much for watching. We'll see you next time. Bye bye.